సర్వోన్నతుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ఏదైనా ప్రార్థన అవసరతలు తెలియచేయాలి అంటే పైన మా నెంబర్కి తెలియచేయండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించి అద్భుతము చేయునుగాక. దేవుని వాక్యాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 1వ వచనం. దేవుని వాక్యము శక్తి కలిగినది ప్రియులరా. ప్రతి వ్యక్తి జీవితానికి వెలుగునిస్తుంది, ప్రతి వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఈ వాక్యము దేవుని ఉద్దేశాలు తెలియచేస్తుంది. మనం ఎలా జీవించాలో మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. మన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు మార్చుటకు, దేవునికి దగ్గరగా మనల్ని చేర్చేది దేవుని వాక్యమే. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందండి. 1వ వచనం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయించి ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక్కడ 3 విషయాలను మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది యథార్థత. ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాల్సింది యథార్థత. యథార్థవంతులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆనందంగా ఉంటాడని, దేవునికి ఆనందాన్ని కలుగచేస్తుందని దేవుని వాక్యములో వ్రాయబడింది కదా. యథార్థవంతులమై దేవుని సన్నిధిలో కనబడదుము. యథార్థముగా జీవించువారు దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుతురు. యథార్థముగా జీవించువారు, యథార్థముగా ప్రవర్తించేవారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతారు. కపటము, నటన, అబద్ధపు జీవితం ఇవన్నీ కూడా శాపకరమైనవి. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో యథార్థత అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. కనుక మన జీవితంలో ఎంత యథార్థంగా ఉన్నామా, ఏ విధంగా మన జీవితం ఉన్నదా అని ఒక్కసారి మనం గమనించుకుంటే యథార్థత అనేది దేవుని ఆశీర్వాదాన్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. రెండవది సందేహం, అనుమానం, సందేహం. ఇవి ఎక్కడుంటాయో అక్కడ దేవుని కార్యాలు జరగవు. విశ్వాసులైన బిడ్డలు కూడా అవిశ్వాసులుగా మారిపోతారు. శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీటి మీద నడుస్తూ పేతురు దగ్గరకు వచ్చి, యేసు ప్రభువారు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు అడుగుతాడు, ప్రభువా, నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను, అయితే రా అని ప్రభు అన్నప్పుడు ఆయన వైపు చూస్తూ నడుచుకుంటూ ముందుకు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అసాధ్యమైనటువంటి నడక ప్రారంభమైంది. అది ఎవరికి సాధ్యపడదు. అలాంటి నడకను యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నాడు. కొంత దూరం ముందుకెళ్ళాడు. ఆశ్చర్యకరంగా ఉంది, ప్రజలకు దీవెనకరంగా ఉంది. అనేక మంది శిష్యులకి ఆశ్చర్యం, వాళ్ళు చూస్తున్నారు ఏంటి నా అని. అసలు మామూలు వాడే కదా, ఇంత అసాధ్యమైనటువంటి నడక ఎలా నడుస్తున్నాడు అని. అయితే కొంతసేపటికి అతను ఏం చేశాడంటే, భయంకరమైన గాలి వచ్చింది. ఈ గాలి వైపు చూశాడు, సందేహపడ్డాడు, వెంటనే మునిగిపోవడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పక్కనే ఉన్నారు, అయినా మునిగిపోతున్నాడు. చేయి చాపితే అందే అంత దూరంలోనే యేసయ్య ఉన్నాడు, అయినా మునిగిపోతున్నాడు. యేసయ్య దగ్గరే ఉన్నాడు, మునిగిపోతున్నాడు. ఎంతోమంది యేసయ్య దగ్గరే ఉంటారు, మునిగిపోతూ ఉంటారు. యేసయ్య సన్నిధిలోనే ఉంటారు, మునిగిపోతూనే ఉంటారు. ఈ విధమైనటువంటి జీవితం చాలామందిలో మనం చూస్తాం. కారణం సందేహం. యేసయ్య చేతులు ఆశీర్వదించకుండా కట్టేసేవి పాపము ఒకటైతే, సందేహం రెండోది. ప్రియులారా, ఈరోజు ఈ సందేహం అనేది లేకుండా ప్రభువుని ఎవరు నమ్ముతారో వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. యేసయ్య మునిగిపోతున్న పేతురు వైపు చూశాడు. చేయి పట్టుకొని, ప్రభువా రక్షించు 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 అని కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభువారు వెంటనే చేయి చాపి పేతురుని లేపాడు. ఇదిగో, మునిగిపోతున్నప్పటికీ కూడా సైలెంట్గా ఉంటున్నావా, అనుమానంతో ఉంటున్నావా? పేతురైతే అరుస్తున్నాడు, ప్రభువా నన్ను రక్షించు, నేను మునిగిపోతున్నాను, రక్షించు, నేను మునిగిపోతున్నాను అని. ఈ ఉదయ కాలంలో నీ జీవితం ఎలాగుందో, నేను యేసయ్య దగ్గరే ఉన్నానని అనుకుంటున్నావా? అనుమానంతో కృంగిపోతున్నావు, అనుమానంతో మునిగిపోతున్నావు, అనుమానంతో అల్లాడిపోతున్నావు. ఈ సందేహం అనేది లేకుండా చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. 3వ విషయాన్ని వచనంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తనను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని నమ్మాలి.
ఇదిగో నేను ఆయన సన్నిధికి వస్తున్నాను, నా అవసరతలు అక్కర్లు అన్నీ కూడా ఆయన దగ్గర చెప్పుకుంటున్నాను, ఆయన నాకు ప్రతిఫలము దయచేస్తాడని నమ్మాలి. ఈ 3 విషయాలు కూడా మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యథార్థంగా జీవించండి, సందేహం లేకుండా జీవించండి, నమ్మకంతో జీవించండి. దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదముతో మనందరినీ కూడా నింపి నడిపించునగాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రము. ఈ ఉదయకాలం యథార్థత, సందేహము, నమ్మిక, ఈ 3 విషయాలలో మేము ఎలా ఉండాలో మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ఆత్మకార్యం జరిగించండి, నీ కృపతో నింపండి ప్రభువా, మీకు స్తోత్రాలు. నాయన, ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి తండ్రి. ఆత్మ సంబంధమైనటువంటి బలముతో ప్రజలందరినీ కూడా నింపుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసులను దీవించండి, సేవకులను దీవించండి నాయన. మీకు వందనాలు వందనాలు వందనాలు. వివాహం కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మంచి సంబంధాలు దయచేయండి. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, గర్భఫలం దయచేయండి. గృహాలు నిర్మించుకుంటున్న వారి కోసం ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. ఈరోజు బర్త్డే యానివర్సరీ జరుపుకునే వారి కోసం ప్రార్థిస్తున్నాము, దీవించండి. మీ చేతులు ఆశీర్వదించండి. చదువుకునే బిడ్డలను దీవించండి. చదువైపోయిన వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు. సంఘ సరిహద్దులు విశాలపరచండి. జేజీఎం మినిస్ట్రీస్ని ఆశీర్వదించండి ప్రభువా. పెనియల్ గాస్పల్ చర్చెస్ అన్నిటిని కూడా దీవించండి. సేవకులను బలపరచండి, పరిచర్యను విస్తరింపు చేయండి. ఇంకా అనేక ప్రాంతాలకు సేవకులను పంపించండి. గొప్ప కార్యం జరిగించి అద్భుతమైన ఆశీర్వాదాలతో ఈరోజంతా కూడా నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని అద్భుతముగా నడిపించి దీవించునుగాక. ఆమెన్.